నర్మదా యశాల ఆడియో సిరీస్కి స్వాగతం. నేను మీ నర్మద. రొమాంటిక్ లవ్ స్టోరీ కాంట్రాక్ట్ పెళ్లి భాగం 4. ఇదిలా తింటుంటే ఎవరైనా మా సైడ్ చూడకుండా ఎలా ఉంటారు? ఎవరో ఒకరు చూసే ఉంటారు. మమ్మల్ని చూసి మేనర్స్ లేని మనుషులు అనుకొని నవ్వుకొని ఉంటారు అనుకుంది తప్ప తనని ఎవరో పనిగట్టుకుని చూస్తున్నారని పసిగట్టలేకపోయింది కృతి. సృష్టిగా భోంచేసిన తర్వాత సోంపు నోట్లో వేసుకుంది హారిక. అమ్మయ్య, ఇప్పటికి ఆత్మారాముడు శాంతించాడు అన్న ఆమె తన పొట్టను కుడి చేత్తో నిమురుకుంది. ఇక వెళ్దామా? ఐస్ క్రీమ్ గట్రా ఇంకేమైనా తింటావా అన్న కృతి హారికని కోపంగా చూసింది. అన్నదాత సుఖీభవ. ఈ పూటకి ఇంకేమీ వద్దు నాటకీయంగా డైలాగ్ చెప్పింది హారిక. ఆమె నాటకీయతకు కృతికి నవ్వు వచ్చింది. కిలకిలా నవ్వింది. అమ్మయ్య, మేడంకి కోపం పోయింది. అంతే చాలు అనుకున్న ఆమె హ్యాండ్ బ్యాగ్ తీసి భుజానికి తగిలించుకుంది. వెళ్దామంటూ బయలుదేరింది. కృతి ఆమెను అనుసరిస్తూ హారిక హోటల్ బయటకు వచ్చింది. కృతికి హారికకు మధ్య అంతకుముందు పరిచయం లేకపోయినా హారిక ఆఫీస్లో జాయిన్ అయినప్పటి నుంచి మంచి ఫ్రెండ్స్ అయ్యారు. అదేమిటో కానీ హారిక ఏమన్నా కృతికి కోపం రాదు. ఎప్పుడైనా కొద్దిగా కోపం వచ్చినా హారిక తన వాక్చాతుర్యంతో నవ్విస్తుంది. ఆమెలో ఉన్న ఈ హాస్య చతురత అంటే కృతికి ఇష్టం. అలాంటి హాస్య చతురత ఇప్పుడు కిరణ్లోనూ ఆమెకు కనబడింది. కార్ డ్రైవింగ్ చేస్తున్నంతసేపు కిరణ్ గురించి ఆలోచించింది. ఇంతలో ఆఫీస్ వచ్చింది. ఇద్దరూ కారు దిగి ఆఫీస్ లోపలికి వెళ్ళారు. ఉదయం నుండి ఆఫీస్ లేకపోవడం వల్ల పెండింగ్ వర్క్ చాలానే ఉంది. ఈవినింగ్ వరకు ఆ వర్క్ని పూర్తి చేశారు వాళ్ళు. ఆఫీస్ టైం అయిపోయాక, మేడం నేను ఇక వెళ్తాను. ఈరోజు సాటర్డే ఫస్ట్ షో సినిమాకి వెళ్ళాలని ప్లాన్ ఉంది. మా వారు ఆన్లైన్లో టికెట్ బుక్ చేశారు. త్వరగా వెళ్ళాలి అంది హారిక. తను డ్యూటీలో ఉన్నంతసేపు మేడం అని పిలుస్తుంది. అనఫిషియల్గా ఎక్కడైనా కలిస్తే మాత్రం కృతి అని ఆప్యాయంగా పలకరిస్తుంది. ఇద్దరి మధ్య వయసు తేడా పెద్దగా లేదు. ఫైల్లో సంతకాలు పెడుతున్న కృతి తలెత్తి ఆమెను చూడకుండానే అలాగే అంది. ఇంతలోనే ఏదో గుర్తుకు తెచ్చిన హారిక ఒక్క నిమిషం అంటూ పిలిచింది. హారిక క్యాబిన్ డోర్ ఓపెన్ చేసి బయటికి వెళ్ళబోయింది. కృతి పిలుపుకు వెనక్కి తిరిగి చూసింది. ఏంటని కృతి కూర్చున్న టేబుల్ దగ్గరికి వచ్చింది. విషయం ఏమిటో చప్పున చెప్పకుండా కృతి చేతిలోని పెన్నును పక్కన పెట్టి తన కుడి చేతి వేళ్లలోకి ఎడమ చేతి వేళ్లను జొప్పించి ఆ వేళ్లను గదవ కింద పెట్టుకొని కండ్లను పైకెత్తి హారికను చూసింది. హారిక తన రిస్ట్ వాచ్లో టైం చూసి, మేడం విషయం ఏమిటో త్వరగా చెప్పండి అసహనంతో కదిలింది. అతనికి ఓకే చెప్పమంటావా? గోముగా అడిగింది కృతి. ఎవరికి? విషయం అర్థం కాక అయోమయంతో కృతిని చూసింది హారిక. అప్పుడే మర్చిపోయావా? అలుకగా అన్న ఆమె, ఉదయం ఇంటర్వ్యూ చేశాను చూడు, ఆ కిరణ్ని తన కనురెప్పలను వాల్చింది. ఓ, కాంట్రాక్ట్ మొగుడు గురించి అడుగుతున్నారా? ఇంటర్వ్యూకి వచ్చిన వాళ్ళలో నాకైతే అతనే బెటర్గా అనిపించాడు. నీకు అలాగే అనిపిస్తే ఓకే చేయడం మంచిది. అయినా మీరు మరోసారి బాగా ఆలోచించి మీ నిర్ణయాన్ని అతనికి చెప్పండి. నాకు టైం అవుతోంది, నేను వెళ్ళాలి. ఇప్పటికే నా హస్బెండ్ నా మీద కారాలు మిరియాలు నూరుతూ ఉంటాడు. పెళ్ళై ఉద్యోగం చేస్తున్న భార్యల బాధలు నీకేం తెలుసు మేడం డల్గా అన్న ఆమె బాయ్ అనేసి హడావిడిగా వెళ్ళింది. కృతి హారిక వెళ్ళిన వైపు చూసి నిట్టూర్చింది. మిగిలిన ఫైళ్ళ సంతకం సంగతి చూసేసి తను కూడా ఇంటికి బయలుదేరింది. వెళ్ళిన వెంటనే ఫ్రెష్ అప్ అయి కిరణ్కి మెసేజ్ పెట్టింది. రేపొద్దున కిరణ్ని కలిస్తే ఏ విషయాలు మాట్లాడాలి, పెళ్లికి సంబంధించిన ఎలాంటి ఒప్పందం చేసుకోవాలి మొదలైన వాటి గురించి ఆలోచించి ఒక నిర్ణయానికి వచ్చింది. ఆ తర్వాత భోంచేసి పడుకుంది. ఒంటరిగా ఉంటున్న కిరణ్ చీకటి పడే వరకు ఎక్కడెక్కడో తిరిగాడు. బయట భోంచేసి రాత్రి పడుకోవడానికి తన గదికి వచ్చాడు. ఫ్రెష్ అప్ అయి పడుకోబోయే ముందు సెల్ ఫోన్లో మెసేజెస్ చెక్ చేసుకోవడం అతనికి అలవాటు. ఆ అలవాటు ప్రకారమే మంచం మీద పడుకొని సెల్ ఫోన్లో మెసేజెస్ చూస్తూ ఉన్నాడు. అందులో అతనికి అన్నోన్ నెంబర్ నుండి ఒక మెసేజ్ కనిపించింది. అతని కనుబొమ్మలు ముడిపడిపోగా ఈ అన్నోన్ నెంబర్ ఎవరా అనుకుంటూ ఓపెన్ చేశాడు. హాయ్ అండి కిరణ్ గారు, ఉదయం ఇంటర్వ్యూ చేసింది నేనే. మిమ్మల్ని పర్సనల్గా కలిసి మాట్లాడాలి అనుకుంటున్నాను. ఉదయం టెంపుల్ దగ్గర కలుసుకోండి. రేపు ఉదయం ఆఫీస్ అడ్రస్ మెసేజ్ చేస్తాను. బాయ్, గుడ్ నైట్ అని అందులో ఉంది. ఆ మెసేజ్ చదవగానే కిరణ్ ముఖం ట్యూబ్లైట్లా వెలిగింది. పెదవులపైకి చిరుదరహాసం వచ్చింది. ఇష్టంగా మెసేజ్ని మరోసారి చదివాడు. ఒరే కిరణ్, నువ్వు నక్కతోక తోకి వచ్చావురా. నీ అదృష్టం పండింది పో. నువ్వెంత లక్కీ ఫెలోవి కాకపోతే ఒక యువరాణి నిన్ను పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకుంటుంది. మనసులో అనుకొని తనను తానే అప్రిషియేట్ చేసుకున్నాడు అతడు. తనను మొదటిసారిగా కలుసుకోబోతున్నాను. ఫస్ట్ ఇంప్రెషన్ ఈజ్ బెస్ట్ ఇంప్రెషన్ అంటారు కదా, అందుకే ఏ డ్రెస్ వేసుకోవాలి అనుకుంటూ
తన కబోర్డ్లో ఉన్న షర్టుని తీసి మంచంపై వేశాడు. ఉన్న 4 షర్ట్లలో నుండి లైట్ బ్లూ కలర్ పై చెక్స్ ఉన్న షర్టును తీసి వేసుకున్నాడు. దీన్ని జీన్స్పై వేసుకుంటే సరిపోతుంది, కాకపోతే షర్టును ఐరన్ చేయించాలి అనుకున్నాడు. తన పేరేమిటో, తను ఎలా ఉంటుందో ఏంటో అనుకున్నాడు. తనకి కాబోయే భార్య గురించి ఆలోచిస్తూ మంచం మీద పడుకొని ఆమెను అందంగా ఊహించుకుంటూ ఊహల్లో తేలిపోతూ ఆలస్యంగా నిద్రపో కిరణ్కి ఉదయం ఇంటి ఓనర్ గురునాథం వచ్చి తలుపు తట్టే వరకు మెలకువ రాలేదు. ఆవలించుకుంటూ వెళ్ళి తలుపు తీసిన కిరణ్తో, ఏంటోయ్ కిరణ్, ఎప్పుడూ లేనిది ఇంత పొద్దెక్కే వరకు పడుకున్నావు, ఆరోగ్యం బాగోలేదా? చనువుగా అడిగాడు. ఇతను నిద్ర లేవలేదని ముందుగానే తెలిసి ఉంటే మరి కాసేపు పేపర్ చదువుకునేవాడిని కినుకుగా అనుకున్నాడు. తన చేతిలో ఉన్న న్యూస్ పేపర్ని కిరణ్కి ఇచ్చి వెళ్ళాడు. రాత్రంతా వర్షం పడినట్టుంది. ఇప్పుడు కూడా ఆకాశం మేఘావృతమై ఉంది. మబ్బులు సూర్యుడిని దాచాయి. చెట్ల కొమ్మలపైన వర్షపు చినుకులు నిలిచి ఉన్నాయి. గాలి వీచినప్పుడల్లా అవి జలజల రాలుతున్నాయి. పెంట్ హౌస్లో ఉండే కిరణ్ రీలింగ్ దగ్గర నిలబడి ప్రకృతిని పరిశీలనగా చూశాడు. గ్రౌండ్ ఫ్లోర్లో పూల మొక్కలు ఉన్నాయి. గులాబీలు, చామంతీలు విరగబూశాయి. గులాబీల మీద నిలిచిన నీటి బిందువులు వాటికి అదనపు సొగసును అద్దుతున్నాయి. గులాబీలను చూడగానే నా చలి పెదవులు కూడా ఇలాగే ఉంటాయేమో అనుకోకుండా ఉండలేకపోయాడు అతడు. ఆమె తలుపుకు రాగానే అతని పెదవులపై చిలిపి నవ్వు ఒకటి మొలిచి అతనిలో కొంటె కోరికను రేపింది. తను గుడికి రమ్మని చెప్పింది. అడ్రస్ మెసేజ్ చేస్తాను అంది. బహుశా ఈ పాటికి చేసి ఉంటుంది అనుకున్న కిరణ్ గబగబా నడుచుకుంటూ గదికి వచ్చాడు. సెల్ ఫోన్ చేతిలోకి తీసుకొని చూశాడు. ఛార్జ్ అయిపోవడం వల్ల అది స్విచ్ ఆఫ్ అని ఉంది. అయ్యో, రాత్రి ఛార్జ్ పెట్టడం మర్చిపోయాను అనుకొని సెల్ ఫోన్కి ఛార్జ్ పెట్టాడు. ఆ తర్వాత వాష్రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అప్ అయి స్నానం చేసి తుండుగుడ్డ కట్టుకొని వచ్చాడు. జీన్స్ ప్యాంట్, బనియన్ వేసుకున్నాడు. బ్రహ్మచారి బ్రతుకు ఎలా ఉంటుందో తెలుసు కదా, ఒకటి ఉంటే మరొకటి ఉండదు. అందుకే అతడు ఇంటి ఓనర్ దగ్గరికి వెళ్ళి ఐరన్ బాక్స్ తెచ్చుకున్నాడు. గబగబా షర్ట్ని ఐరన్ చేసి వేసుకున్నాడు. ఈలోపు సెల్ ఫోన్ ఛార్జీ పూర్తయినట్టు సిగ్నల్ ఇచ్చింది. అది తీసుకొని నిన్న మెసేజ్ వచ్చిన అన్నోన్ నెంబర్కి మై డార్లింగ్ అని పేరు ఆల్రెడీ పెట్టుకున్నాడు. మెసేజ్ ఓపెన్ చేసి చూశాడు. అది 6 గంటలకే వచ్చినట్టు తెలిసింది. టీటీడీ దేవాలయం, జూబ్లీహిల్స్. 9 గంటలలోపు వచ్చేయండి, నేను మీకోసం ఎదురు చూస్తూ ఉంటాను అన్నది ఆ మెసేజ్ సారాంశం. సెల్ ఫోన్ స్క్రీన్ మీద టైం చూశాడు. అది 8 గంటల 10 నిమిషాలు చూపించింది. బాబోయ్, ఇక్కడి నుంచి జూబ్లీహిల్స్ వెళ్ళాలి అంటే చాలా టైం పడుతుంది. ఇప్పుడు ఎలా ఆలోచనలో పడ్డాడు. ట్యాక్సీలో కానీ ఆటోలో కానీ వెళ్ళాలి అనుకున్నాడు. తన జేబులో ఉన్న డబ్బు చెక్ చేశాడు. చిల్లర తప్ప పెద్ద నోటు కనిపించలేదు. ఈ కాస్త డబ్బులు ట్యాక్సీకి సరిపోవేమో అనుకున్నాడు. ఎవరిదైనా వెహికల్ తీసుకొని వెళ్తేనే ఇన్ టైంలో వెళ్ళగలను, బస్సులో అయితే చాలా లేట్ అవుతుంది అనుకొని గ్రౌండ్ ఫ్లోర్కి వచ్చాడు అతడు. ఫస్ట్ ఫ్లోర్ వాళ్ళని కానీ సెకండ్ ఫ్లోర్ వాళ్ళని కానీ అక్కడ వెహికల్స్ లేవు. ఈరోజు ఆదివారం అయినా అందరూ ఇంత త్వరగా ఎక్కడికి వెళ్ళి ఉంటారు? నా కర్మ కాకపోతే అందరికీ ఈరోజే బయటికి వెళ్ళే పని పడిందా ఏంటి? బాధతో వాపోయాడు. ఓనర్ని వెహికల్ అడుగుదామనుకొని గుమ్మం దగ్గరికి వెళ్ళి అంకుల్ అంకుల్ అంటూ పిలిచాడు. అంకుల్ లేరు, మార్కెట్కి వెళ్ళారు అంటూ ఇంటి లోపల నుండే సమాధానమిచ్చింది గురునాథం భార్య. హతవిధి, ఈయన కూడా ఇప్పుడే మార్కెట్కి వెళ్ళాలా? సాయంత్రం వెళ్తే ఈయన సొమ్మేం పోయేది విసుక్కున్నాడు అతడు. కుడి చేత్తో నుదురు కొట్టుకొని కాస్త త్వరగా లేచి ఉంటే ఈ అవస్థ ఉండేది కాదు కదా అనుకుంటూ బస్టాప్ దగ్గరికి నడుచుకుంటూ వచ్చాడు. సండే అయినా బస్టాప్లో రద్దీగా ఏమాత్రం తగ్గలేదు. 10 నిమిషాలు చూసినా ఒక్క బస్సు రాలేదు. ఈరోజు పస్తున్నా పర్వాలేదు అనుకొని అటుగా వెళ్తున్న ఆటోను పిలిచి ఎక్కి కూర్చొని అడ్రస్ చెప్పాడు. ఆటో అతను తల ఆడించి ఆటోను స్టార్ట్ చేసి ముందుకు పోనిచ్చాడు. ఇక కృతి ఉదయమే లేచి యోగా మెడిటేషన్ చేసింది. ఆ తర్వాత తలస్నానం చేసి చీర కట్టుకొని రెడీ అయింది. అమ్మా, నేను గుడికి వెళ్తున్నాను తన తల్లితో అంది. టిఫిన్ చేసి వెళ్ళు అంది సుదేష్ణ. వచ్చాక తింటాను అన్న ఆమె కొన్ని ప్రౌడ్స్ తిని హార్లిక్స్ పాలు తాగింది. ముందుగా చెప్పుంటే నేను వచ్చేదాన్నిగా బొంగమూతితో అలకగా అంది సుదేష్ణ. అందుకే నీకు చెప్పలేదు. నువ్వు వస్తే నా ప్లాన్ ఎలా వర్కౌట్ అవుతుంది మనసులో అనుకున్న ఆమె నెక్స్ట్ టైం అంటూ కారు తీసుకొని గుడికి బయలుదేరింది.
ఓ 15 నిమిషాల్లో చేరుకుంది. గుడి ప్రాంగణంలో కారును పార్కు చేసి గుడిలోకి వెళ్ళింది. స్వామివారికి అర్చన చేయించి తీర్థప్రసాదాలు తీసుకొని దేవునికి దండం పెట్టుకుంది. ఎవరూ లేని చోటు చూసుకొని కూర్చుంది. కిరణ్ ఎప్పుడు వస్తాడా అని ఎదురు చూసింది ఆమె. 10 నిమిషాలకే నాకు విసుగు పుడుతోంది. ఎప్పుడు వస్తాడో ఏంటో, కొంచెం కూడా టైం సెన్స్ లేనట్టుంది. ఎదురు చూడ్డం అంత చిరాకు పని మరొకటి ఉండదు విసుగ్గా అనుకుంది కృతి. లేచి నిలబడి పరిసరాలను గమనించసాగింది. ఎప్పుడు వచ్చినా హడావిడిగా దండం పెట్టుకొని వెళ్ళడమే. ఏ రోజు ఈ పరిసరాలను గమనించింది లేదు. కానీ ఇక్కడి వాతావరణం చాలా ప్లెజెంట్గా ఉంది. విశాలంగా పరుచుకున్న బండరాయి, అదే బండరాయితో కూడిన ఎత్తైన కొండ, ఆ కొండ మీద వెలిసిన కోనేటి రాయుని గుడి. ఇక్కడి నుండి చూడ్డానికి వ్యూ చాలా బాగుంది. నేనెప్పుడు కారులో రావడం, ఆ కారు సరాసరి గుడి దగ్గర వరకు వెళ్ళి వెసులుబాటు ఉండడం వల్ల గుడికి ఇన్ని మెట్లు ఉన్నాయని నాకు తెలియనే తెలియదు. గుడిపైకి రావడానికి చాలా మెట్లు కనిపిస్తుంటే వాటిని చూసి అనుకుంది కృతి. అలా చుట్టూ పరిసరాలను కాసేపు గమనించి మళ్ళీ వచ్చి ఇందాకటి ప్లేస్లో కూర్చుంది ఆమె. ఓ 40 నిమిషాల తర్వాత గుడి దగ్గర ఆటో దిగాడు కిరణ్. అతనికి డబ్బులు ఇవ్వబోతుంటే మీటర్ మీద ఎక్స్ట్రా ఇవ్వమని అడిగాడు ఆటో అతను. ఎందుకు ఎక్కువ అడుగుతున్నారు? మీటర్ ఎంత అయిందో అంతే ఇస్తాను, కొంచెం కోపంగా అన్నాడు కిరణ్. కుదరదు, ఎక్స్ట్రా ఇవ్వవలసిందే పట్టుబట్టాడు ఆటో అతను. వాడితో గొడవ పడ్డం ఇష్టం లేక అడిగినన్ని డబ్బులు ఇచ్చాడు. ఆటో అతను వెళ్ళిపోయాడు. మెసేజ్లో చెప్పినట్టుగా కరెక్ట్ గుడికే వచ్చానా అనుకుంటూ తలను అటు ఇటు తిప్పి చూశాడు. తనకు తెలిసిన కొన్ని బండ గుర్తులు కనిపించగా అమ్మయ్య, కరెక్ట్ అడ్రస్కే వచ్చాను అనుకున్న కిరణ్ గుడి మెట్ల దగ్గరికి వచ్చాడు. బాబోయ్, గుడికి ఇన్ని మెట్లున్నాయేంటి అనుకుంటూ ఎక్కడం మొదలుపెట్టాడు. వెంకన్న స్వామి, నువ్వెక్కడున్నా ఇలా కొండపైన ఎందుకుంటావు? మా బోటి నిరుపేదల మోకాళ్ళ చిప్పలు అరగొట్టడానికా అన్నాడు. అతని పక్క నుంచి మెట్లెక్కుతున్న ఒక వృద్ధురాలు ఎక్కలేక ఆయాసపడిపోతూ, మనల్ని మన భక్తిని పరీక్షించడానికి స్వామివారు ఇలా కొండపైనే ఉంటారు ఆధ్యాత్మిక ధోరణిలో చెప్పింది ఆమె. కథ కొనసాగుతుంది. హాయ్ అండి. మీ వ్యూస్, మీ కామెంట్, మీ హైప్ను బట్టే నా స్టోరీలు ముందుకు సాగుతాయి. థ్యాంక్ యూ.